నిన్నటి నుంచి ఏమేమి కార్యక్రమాలు జరిగింది అనేది ఏమైనా తెలిసిందా మీకు? ఏమేమి? ఈవినింగ్ గణపతి హోమము, హోమాలు చేస్తారు. మార్నింగ్ వచ్చేసి గో పూజ, తర్వాత వచ్చి నవగ్రహ పూజ, దీపాలక పూజ, కాశీ విశ్వేశ్వర పూజ, లక్ష్మీ నరసింహస్వామి పూజ, అలా ఏదైనా పూజ చేశారు. అలాగే తర్వాత వాస్తు హోమం చేసి ఎందుకంటే ఎందుకు అడుగుతున్నానంటే, మేము ఏమి పని చేస్తూ ఉన్నామని తెలుసుకొని చేస్తే ఫలితం అధికం వస్తుంది. ఆ పని మేము తెలుసుకోకుండా చేస్తే ఫలితం లేదు. ఎందుకంటే మేము ఏమే ఒక కార్యక్రమం చేయాలి, మేమేదో ఒక పని చేస్తే కూడా మేమేం చేస్తున్నాం అనేది మాకు గుర్తుండాలి. అది తెలిస్తే మాత్రమే మేము చేసే పనిలో మాకు లాభం వస్తుంది, జయం వస్తుంది. అందుకోసమే విశేషంగా ఏమంటే గృహప్రవేశము, దాంట్లో 2 విధాలు ఉన్నాయి. ఒకటి గృహానికి సంబంధించి, ఇంకొకటి గోప్రవేశము అని చెప్తాం. 2 ఒక్కటే. అయితే గృహప్రవేశం అంటే గృహానికి సంబంధించినటువంటిది. అంటే ఏమంటే మేము గృహం కట్టేటప్పుడు, ఇల్లు కట్టేటప్పుడు ఎన్నో విధమైన తప్పులు చేస్తాం, అది మాకు తెలియదు. ఏమంటే మేము ఇల్లు కట్టేటప్పుడు ఒక జాగా కొంటాం. ఆ జాగా కొన్ని వేండ్ల సంవత్సరాల క్రితం ఉండేటువంటి జాగా. ఇందులో ఏదే విధమైన దైవ కార్యక్రమాలు జరిగిండొచ్చు, ఏదే విధమైన చెడు కార్యక్రమాలు జరిగిండొచ్చు, మాకు తెలియదు. మేమేమంటే జాగా కొనేటప్పుడు ఫ్లాట్గా ఉంటే మేము తీసుకున్నాం. ఇందులో ఏదే విధమైన దేవాలయం కానీ, ఏదే విధమైన దేవాలయానికి సంబంధించినటువంటి వస్తువులు కానీ, వృక్షాలు కానీ, ఏదే విధమైన అరటి చెట్టు లేదా టెంకాయ చెట్టు లేకపోతే అరటి వృక్షము ఉంటే కూడా దానంతా ఖండించి ఖాళీ సైట్ చేసి ఉంటాయి. ఆ ఖాళీ సైట్ని మేము కొన్నప్పుడు ఆ సూతకాలంతా అందులోనే ఉంటాయి. విశేషంగా ఏమంటే మేము ఏదే ఒక జాగా కొంటే కూడా ఊరికే ఇల్లు కట్టడానికి కుదరదు, దానికి సైట్ వింగడి